చదువుకునేటప్పుడు లెర్నింగ్ మెథడ్స్లో ఫస్ట్ది ఏమంటున్నానంటే PTLQ R4R అంటున్నాను. అంటే ఏంటిది? ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుకోవాలనుకుంటున్నారు, మీ టీచర్ ఆ పాఠం చెప్పాలంటున్నాడు. సో ఏ పాఠం చెప్పబోతున్నాడో ఆ చెప్పే పాఠాన్ని మీరు సారు చెప్పేదానికి ముందే, మీ టీచర్ క్లాస్లో చెప్పేదానికి ముందే ఒక్కసారి ప్రివ్యూ చేయండి. ఏమేం చెప్పబోతున్నాడు, ఇందులో నాకు తెలిసిన విషయాలేంటి, తెలియని విషయాలేంటి, ఏ విషయాలు నేను శ్రద్ధగా, అంటే అది చూసి ప్రివ్యూ చేసి థింక్ చేయాలి, ఆలోచించాలి. ఆలోచించి ఎలా ఆలోచిస్తావు, నాకేమొచ్చు, ఏమి రాదు, ఏ విషయాలు నేను క్లాస్లో శ్రద్ధగా వినాలి అని ఆలోచించుకొని అవి క్వశ్చన్స్ లాగా రాసుకొనో మనసులో పెట్టుకొని పోయినట్లయితే లిజన్. అంటే వెన్ ది టీచర్ ఈస్ టీచింగ్, సో ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ప్రివ్యూ, start thinking and analyzing what you is going to teach and what you know and what you do not know. Next, you listen to the lecture. After listening to the lecture, so now you see whether your doubts got clarified. If your doubts are not clarified, then you are ready with the questions and to take clarification. సో ఇప్పుడు నీకు క్వశ్చన్ సులభంగా వస్తుంది, ఎందుకంటే నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళావు. మీ అయ్యవారు మాత్రమే ప్రిపేర్ అయ్యి రావటం లేదు, నువ్వు కూడా క్లాస్కి ప్రిపేర్ అయిపోతున్నావు. నీకేమొచ్చో నీకు తెలుసు, ఏం రాదో తెలియదు నీకు తెలుసు. ఆ రాని విషయాలు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకా ఏం క్వశ్చన్ చేస్తే అది అర్థమయ్యేటట్టుగా చెప్తాడు అని అక్కడ క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ PTLQ స్టేజ్ దాటిన తర్వాత దెన్ యూ స్టార్ట్ రీడింగ్. అంటే టీచింగ్ ఒక్కసారి టీచింగ్ చేసిన తర్వాత, క్లాస్లో పాఠం విన్న తర్వాత దెన్ యూ రీడ్. మళ్ళీ ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ చదివిన దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోండి. రీడ్, రిఫ్లెక్ట్. అంటే రిఫ్లెక్ట్ అంటే మననం, అంటే చదివింది చదవటమే కాకుండా మళ్ళా మననం చేసుకోవటం.